కనికాల్వ గ్రామం. నా పేరు ఈశ్వరయ్య. నేను గొర్రెల కాపాడు. తాగుడు ఎక్కువ, ఎప్పుడు ఎనీ టైం తాగుతాను. ఎప్పుడు నైట్ అంటే నైటే, ఎప్పుడంటే అప్పుడే. జేబులో ఉండే తీరాలి, కిక్కు లేనిదే నేను నడచలేను. అట్లా అంటే సమయంలో ధ్యాన మాస్టర్ వచ్చి మా ఊళ్ళోకి ధ్యానం నేర్పుతామని చెప్తే నా భార్య వచ్చి 2 రోజులు అట్లా ధ్యానంలో ఉంది. నువ్వురా తాగేది ఇట్లాంటివన్నీ చెడు అలవాటు అన్నీ పోతాయంట అంటే నేను రానని మళ్ళీ మరుసటి పోయినా సార్. పోయి కూర్చున్నాను. అప్పుడు కూడా 2 కోటలు తాగే గుళ్ళో పోయి కూర్చున్నా. అది వెంకటరాయుడు దేవాలయం. 2 కోటలు తాగినాను. బాగా తిరిగి సరే డాండ్ పోయి కూర్చుండే. ఇట్లా కూర్చొని మాస్టర్ శ్వాసను గమనించమని సార్ వచ్చిపోయే శ్వాసను గమనిస్తుంటే అంత 10 నిమిషాల్లోనే తాగింది అక్కడ పోయింది. గురువే లేదు. రెండు క్వార్టర్లో కనీసం అంటే 3 గంటల సేపనే ఉంటుంది కదా. తాగిన తర్వాత అప్పుడే 10 నిమిషాల్లో వెళ్ళిపోయి జిమ్మట్టుగా అట్లే శరీరం అంతా అట్లే ఫుల్ హీట్ ఎక్కి ఎనర్జీ ఫుల్ పాస్ అవుతుంది. ఒక మెసేజ్ వస్తుంది, అందులో ఏముందిరా కిక్కు తగ్గుతాను మళ్ళీ తాగాల అట్లా అని. ఇందులోనే ఆనందం ఉంది, అన్ని ఆరోగ్యం అంతా ఉంది అని చెప్పి ఒక మెసేజ్ వచ్చినట్లు వచ్చి చాలా గ్రేట్ అనుకోని అప్పటి నుంచి బాగా ధ్యానం చేస్తాను సార్. రాను కొండలు గుట్టలు అవి చుక్కలు అన్నీ కనిపిస్తున్నాయి. అన్ని సముద్రాలు అన్నీ కనిపిస్తున్నాయి. పాములు అంటే అవన్నీ కనిపించుకుంటా ఒకరోజు బాగా సమాధి స్థితికి అట్లా వెళ్ళిపోయినా. ఏకాంతం శ్వాసను గమనింపు లేని స్థితిలోకి వెళ్ళినాను. అంత హాయిగా ఉంది, అంత హాయిగా ఉందని చెప్పి 1.5 గంట చెప్పలేను అని ఇట్లా పండుకుంటానే తలకాయ మాత్రమే గడగడగడగడ అట్లా భూకంపం వచ్చినట్లు తలకాయ. అబ్బాయి ఏమిది ఎంత 1.5 గంట సేపు ధ్యానం చేసినాను కదా అని చెప్పి అట్లనే ఎరుకలోనే ఉన్న హాస్టల్ ట్రావెల్ ఆత్మ వెంటనే ఎప్పుడు ఇచ్చిందో బయటికి సర్రని వెళ్ళిపోతాను. సూక్ష్మ శరీరం సార్, అది వెళ్ళిపోయి మేఘాలు దాటిపోయి అట్లా వెళ్ళిపోతాను. కొంచెం నేను నాకు భయపడినా భయమైతేనే అప్పుడు అది మళ్ళీ వెంటనే రివర్స్ వస్తుంది. అన్నీ దాంట్లోనే ఉన్నాయి సార్. అసలు మనస్సు ఉంది, చూపు అన్నీ మొత్తం అంతా సూక్ష్మ శరీరంలోనే ఉంది. ఇక్కడ శవం ఇది అంతే, మొత్తం అంతా అక్కడే ఉంది. ఆవిడ ఏమైనా మనకి చావు లేదు, అన్నీ తెలిసిపోతాయి సార్. ఆ అనుభవం వచ్చాను, మనకు చావు లేదు, నేను ఆత్మ పదార్థాన్ని అని అన్నీ తెలిసిపోతాయి. అది వచ్చి నేరుగా నేను మంచంలో పండుకుంటే ఆడికి వచ్చి మళ్ళీ వచ్చి లోపలికి చేరేది. ఆ అనుభవం దుఃఖం నేను ఎప్పుడు సార్ నేను తాగి ఊరికే ఉన్నాను సార్. ఎవరెవరితో వీడు ఎప్పుడు తాతంటాడు కూడా అంటే సార్ మనతో కొట్లాడు, ఇంట్లోనూ కొట్లాడే. మాంసం సార్, మాంసము నేను ధ్యానం చేస్తా మాంసం తింటానే ఉండా. ఒక 10 రోజులు 15 రోజులు అయింది తిన్నా. నేను పండుగ రోజు కోడిని కోసిన 3 కేజీలు అట్లా పెద్ద కోడి పంపు తెల్లగా బాయిలర్ కోడి కోసినాను, తిన్నా. గుళ్ళకి పోయి ధ్యానం చేయాలి పండుకొని ఇట్లా పండుకొని రోజు చెప్పి ఇట్లా కళ్ళకి టక్కని మెరుకొచ్చి తిండి కూడా ఎట్లుంటే అట్లా బయటికి కడుపులో ఇచ్చి బయటికి టక్కని వచ్చి నిలబడుకొని పట కిడ్నీలో దూరిపోతాను. నాది ప్రాణమే కదా మెసేజ్ ఇచ్చుకుంటున్నాను. అబ్బా ఇది చాలా పాపం రా ఇది అని చెప్పి ఆబొద్దునంటే మటన్ కానీ చికెన్ మాడిపించిన సార్. అన్ని గురువులకి ప్రయత్నం చేసిన అంతవరకే కానీ ప్రయత్నం చేశాను. అదే ఆటికే స్టాప్ సార్. మటన్ కానీ చికెన్ కానీ అది దుఃఖం ఎప్పుడు దుఃఖానికి గల కారణం అట్లా కూర్చొని ఉన్నాం. కానీ బాగా అప్పుడు కూడా బాగా మంచి స్థితిలో ఉన్నాను. థర్డ్ డే ఓపెన్ అయింది. ఒక సినిమా చూపిస్తాను గత జన్మ. ఎంత నీట్గా కనపడుతుంది అంటే అంత నీట్గా కనపడుతుంది సార్. గత జన్మలో చూపించి ఇక్కడ తప్పు చేసినావు ఇప్పుడు అనుభవిస్తారు. అది చెప్పకూడదు ఫ్లాష్ బ్యాక్. ఓకే, అది ఆ విధంగా ఓకే. మీకు ధ్యానం వలన ఇవన్నీ జరిగినాయి. నేను ఇక్కడ ధ్యాన మహాయాగంలో ఇక్కడే సార్ ప్రతి ధ్యాన మహాయాగంలో కూర్చున్నాను సార్. అక్కడ క్లాస్ చెప్తా కూర్చున్నాడు అక్కడ ప్రతి సార్.
ఆ రోజు ఏం చేసిందంటే అందరికీ వైబ్రేషన్ ఇస్తాను సార్ అని, అంటే అందరికీ కూడా చుమ్ముని వచ్చి పోతానే ఉంది ఆ వైబ్రేషన్. ఇట్లా మాస్టర్ మన గురువు గారు ఇట్లా ఇట్లా చేయి బాగా టచ్ అవుతాను సార్. హాస్టల్గా సార్ వచ్చి అక్కడేమో ఆయన ఉంటారు, హాస్టల్గా వచ్చి ఆశీర్వాదం అప్పటింటి కూడా అన్ని దుఃఖం పోయి అన్నీ పోయినాయి సార్. ఆరోగ్యం ఆనందం ఆరోగ్యం అన్ని రకాల ఓకే, మీకు సార్. ధ్యానం వల్ల కలిగిన లాభాలు మందు తాగడం మానేయడం, దుఃఖం పోవటం, సూక్ష్మ శరీర యానం జరగడం, ఆనంద స్థితిలో ఉండడం, థర్డ్ ఐ ఓపెన్ అవ్వడం, జరిగిన జన్మలన్నీ చూసుకోవడం, అన్నీ లేదు సార్. ఒక జన్మ, జన్మ రాలే. దుఃఖానికి గల కారణం చూపించాడు. ఒక దుఃఖానికి గల కారణం తెలుసుకోగలిగావు. జన్మలో అవి ఓకే, చాలా అద్భుతమైన అనుభవం మీది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.